సెక్రటరీలు దిగారు. వీళ్ళు అప్పటి నుంచి పాపం రావాలని చెప్పాను. కొంచెం దయచేసి ఆ వాటికి చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ. ఓకే అమ్మా, అమ్మాది మీరు ఒక లెక్క ఇచ్చేస్తే అమ్మఒడి ఒక్కరికే పడింది, తల్లికి వందనం. సార్ చెక్ చేయండి. అయిపోయినా కూడా పడలేదా? నమస్కారం. ఈరోజు మార్కాపురంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతి షార్ట్ పీరియడ్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినా కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దగ్గర దగ్గర 96 అప్లికేషన్లు వచ్చాయి. ఈ 96లో కూడా ఎక్కువగా రెవెన్యూ సంబంధించిన ఇష్యూస్ వచ్చాయి. వీటిని ఎలాగైనా పరిష్కరించమని చెప్పి, మాకు న్యాయం చేయమని చెప్పి అర్జీదారులందరూ కూడా అధికారుల దృష్టికి, ఈ యొక్క దర్బార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ సమస్యలన్నింటినీ కూడా 15 రోజుల లోపల తక్షణమే పరిష్కారం లభించే దిశగా చర్యలు చేపడతామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వీటిల్లో చేయగలిగేవన్నిటి కూడా ఏదైతే చట్ట ప్రకారం చేయగలుగుతామో ఇవన్నీ కూడా 15 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఒకవేళ చేయలేనటువంటి ఏంటంటే కదా వాళ్ళకి ఇంటిమేషన్ తెలియజేయడం జరుగుతుంది. ఇది ఏ కారణాల వల్ల చేయలేకపోతా ఉన్నాం, ఏ కారణాల వల్ల దీంట్లో ఇబ్బందులు వస్తా ఉన్నాయి అనేది కూడా తెలియజేయడం జరుగుతుందని, అలాగే కొన్ని ఈ మ్యూటేషన్స్ జరగట్లేదని చెప్పి కూడా వాళ్ళు మా దృష్టికి తెస్తా ఉన్నారు. వాటి వల్ల ఏంటంటే ముఖ్యంగా కొండపూరం బోకులు, వాగుపూరం బోకులు, అలాగే కుంటపూరం బోకులలో గ్రామాలు ఇల్లు నిర్మించుకున్నారు. వాటికి ఇంటికి పొజిషన్ సర్టిఫికేట్లు కావాలని, ఇటువంటి అన్ని కూడా పైన ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశం వస్తేనే చేయగలిగేటువంటి ఇష్యూస్, ఇటువంటి అన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని దీని మీద ఎవరైతే అర్జీదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నుంచి కూడా మేము ప్రతిసారి నెలకు ఒక మండలంలో ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ తర్లుబాడు మండలంలో పెడతాం, ఆ నెక్స్ట్ కొరకనమెట్ల, ఆ నెక్స్ట్ 10 ఇలా ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్క మండలంలో పెట్టి సమస్యలు అనేవి ప్రజలకు సాధ్యమైనంత వరకు సమస్యల్ని ఇతర బయటికి పోనీయకుండా ఇక్కడే ఉండి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే హౌస్ సైట్స్ సంబంధించి కూడా ఇటీవల ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరుకు ఆదేశాలు ఇచ్చింది. ఎవరైతే అర్జీదారులు ఉన్నారో హౌస్ సైట్ లేనటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క సచివాలయాలు, అలాగే కమిషనర్ మున్సిపల్ ఆఫీస్ పరిధిలో, లేదంటే సచివాలయం కాబట్టి ఎండి ఆఫీస్ పరిధిలో మీరు అప్లై చేసుకొని ఉంటే తప్పకుండా రేపు ఈ అయితే అర్జీలు పెట్టుకున్నారో ఇల్లు స్థలాలు లేనటువంటి నిరుపేదలందరికీ కూడా స్థలాలు మంజూరు చేయడం జరుగుతుంది. మీరు సచివాలయాల్లో అప్లై చేసుకోకుండా మాకు ఇంటి స్థలం లేదు, ఇంటి స్థలం ఇవ్వలేదు అంటే ఎవరు చేయగలిగేది ఏం లేదు. సచివాలయంలో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే నమోదు చేయబడుతుంది. వారికి ఎంతమందికి కావాలి, ఆ విలేజ్ ఎంతమందికి ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి అనేది ఒక అంచనా రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు దాని ఎంతమందికి అవసరమో, ఎంతమందికి ఇల్లు ప్లాట్లు అవసరమో అంతమందికి ఆ స్థల సేకరణ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎవరైతే ఇంటి స్థలాలు కావాలని సచివాలయాల్లో అప్లై చేసుకుంటారో వారికే ప్రాధాన్యతగా చేసి